అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని. శ్రీమతి రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ, జయ మా భారతి. ఇక అక్కడికి వచ్చినటువంటి యోధులు మొత్తం 7 యోధులు వచ్చారటండి. వెనకాల కూడా బోలెడంత సైన్యం. ఈ సైన్యాన్ని అంతా కూడా మట్టు పెట్టాడు, అందరినీ రక్తసిద్ధం చేసి పంపించాడు. ఈ 7 యోధులు కూడా చచ్చారు. ఇక దానితోని ఏం చేయాలో అర్థం కాలేదట రావణాసురునికి. ఇక ఆ తర్వాత విరూపాక్షుణ్ణి, యూపాక్షుణ్ణి, దుర్ధరుడు, ప్రఘనుడు, భాసకర్ణుడు ఇలా ప్రముఖ సేనా నాయకులను అందరినీ కూడా పంపించే ప్రయత్నంలో చేశాడు. కానీ అందరూ కూడా హనుమంతుని చేత ఆ యుద్ధంలో ఓడింపబడ్డారు, మరణవాత పడ్డారట. ఇక చెబుతున్నారండి, ఈ సేనా నాయకులందరినీ కూడా ఇతను పంపిస్తూ ఏమని చెప్పాడట, జాగ్రత్తగా ఉండండి, అతని ఆ వానరునికి దూరంగా ఉండి యుద్ధం చేయండి, దగ్గరగా వెళ్ళి యుద్ధం చేయకూడదు, ఎందుకంటే చాలా జాగరూకులై ఉండాలి మీరంతా, అతనిని మీరు నమ్మరాదు. యుద్ధ సామర్థ్యం చూడక మునుపు సామాన్యమైన వానరుడేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు ఒక్కొక్క దశ దాటుతున్న కొద్దీ అతను సామాన్యుడు కారు, బహుబలాఢ్యుడన్న సంగతి అర్థమవుతున్నది. ఏదో ఒక పెద్ద ప్రాణి. మీరేదో అందరూ వానరుడు అని అంటున్నారు, కానీ నేను ఎంతోమంది వానరుల్ని చూశాను. వాళ్ళ ఎవరిలో లేనటువంటి లక్షణాలన్నీ కూడా మీరు నాకు ఇతనిలో చూపిస్తున్నారు. కనుక ఏదో పెద్ద మహాప్రాణి అయి ఉంటుంది, అతను వానరు రూపంలో ఇక్కడికి వచ్చి ఉంటాడు, కనుక అతనికి దూరంగా ఉండండి. ఏమో ఇంద్రుడు పంపించినటువంటి మహాభూతం కానీ వచ్చాడో ఏమిటో అని అన్నట్ట రావణాసురుడు. హనుమంతుల వారికి ఏ విషయం అయితే కావాలో అదే జరిగిందండి. రావణాసురునిలో భయం అనేటటువంటిది టన్నులుగా తెప్పించాలనుకున్నారో అదే వచ్చింది. అన్ని సినిమా డైలాగులన్నీ వీటిలలోవే. ఇక చెబుతున్నారు అన్నమాట, ఇది వరకుట్లో నేను ఎంతోమంది బలపరాక్రమాలని చూశాను, వాలిని చూశాను, సుగ్రీవుణ్ణి చూశాను, సేనాధిపతి అయినటువంటి నీలుణ్ణి చూశాను, మహాబలశాలి అయినటువంటి జాంబవంతుణ్ణి చూశాను. ఇతగాడిని మీరు వానరుడు అంటున్నారు, కానీ అంతమంది వానరుల్ని నేను చూశాను. వారెవ్వరిలో లేనటువంటి బలపరాక్రమాలు, తెలివి, కామరూప ధారణ శక్తి ఇతనిలో ఇంకా ఎక్కువగా నాకు గోచరమవుతున్నాయి. కనుక ఏమో ఇంద్రుడు పంపించినటువంటి భూతమే కావచ్చును, కనుక మీరందరూ దూరంగా ఉండి యుద్ధం చేయండి అని చెప్పారట. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారట. ఇక తర్వాత ఇక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఏం చేశారండి, యుద్ధాన్ని ఆరంభించారట. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వేసినటువంటి బాణాలు కాస్త, ఇనుప బాణాలు కాస్త ఇతనికి హనుమంతుల వారికి ఎలా వచ్చాయట, దూరం నుంచి చూస్తే ఒక పద్మం కానీ విచ్చుకుందా అన్నట్టుగా ఉందట. అంటే అందరూ అతని చుట్టూతో చేరి తలో బాణం వేశారు. వేసేసరికి అతని శిరస్సు మీద ఉన్నటువంటి బాణాలు కాస్త ఒక పద్మం విచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయట. ఈయన చకచక అన్నింటినీ కూడా పుల్లల్ని తీసి పక్కన పడేసినట్టుగా పడేసేసి, ఇవి కలువరేకుల్లా ఉన్నాయి నాకు అని చెప్పి ఏం చేశారట, అక్కడ వచ్చినటువంటి దుర్ధరుడు అనేటటువంటి వాని యొక్క రథాన్ని ఉన్నటువంటి 7 గుర్రాలు వాటన్నిటినీ ఇలా ఒకసారి లాగి పడేశాడట. లాగేసరికి ఆ రథం అంతా కూడా చిన్నాభిన్నమైపోయి ఈ గుర్రాల యొక్క తాళ్ళన్నీ తెగిపోయి అవి అటు ఇటు పరిగెత్తన ఆరంభించాయట. ఈ రథం అంతా కూడా నుజ్జు అయిపోయినదట. ఇక అటుపైన విరూపాక్షుడు, ఆ తర్వాత యూపాక్షులు వీళ్ళిద్దరూ కలిసి వచ్చి దుర్ధరునికి సహాయం చేద్దామని వచ్చారు. కానీ ఏమిటండి ఉపయోగం, ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా ఎలా అయ్యారట, గరుత్మంతుని చేతిలో కనుక సర్పాలు అటు ఇటు ఎలా ఊగిపోతూ ఉంటాయి, అలా ఈయన చేతిలో వాళ్ళంతా కూడా అలా ఊగిపోయారట. ఈయన గారు ఆయన వాళ్ళతో చేసేటటువంటి యుద్ధానికి ఏ చెట్టును పెకిలించినా కూడా వాళ్ళకందరికీ ఎలా ఉందట, గరుత్మంతుడు తన కాళ్ళతోని తన గోళ్ల చివరతోని సర్పాలను ఎలా పట్టుకుంటాడో అలా ఇతనేంటి చిట్ట చివరన ఎక్కడో చేతికి చివరన గోళ్లతోని వృక్షాలను పట్టుకొని మన మీదికి వదిలేస్తున్నాడేమిటి అని అనుకున్నారట. ఇక ప్రఘనుడు అనేటటువంటి వాడు మిక్కిలి పదునైనటువంటి పట్టిసాన్ని అంటే అడ్డకత్తిని తీసి ఈయన మీదికి విసిరాడట. వాటన్నిటిని ఏదో చిన్న పుల్లని తీసి బయటపడేసినట్టుగా పడేశారట ఈయన. అలా ప్రతి ఒక్కరితోని యుద్ధం చేసి వాళ్ళనల్లా కూడా ఓడిస్తూ వాళ్ళని అందరినీ కూడా మృత్యువాతకు పడవేస్తూ మళ్ళీ వెళ్ళి ఈయన అక్కడ అశోకవన ద్వారం దగ్గర నిలబడ్డారట. ఎలా నిలబడ్డారట, మృత్యుదేవతలాగా నిలబడ్డాడట హనుమంతుడు. శత్రుబలం కోసమని చూస్తున్నారట. శత్రువులు ఎప్పుడెప్పుడు వస్తారా, వాళ్ళని ఎప్పుడెప్పుడు సంహరిద్దామా అని ఎదురు చూస్తున్నారట.
ఇక మళ్ళీ ఈ విషయాన్నంతా దుర్ధడు వీళ్ళందరూ కూడా మరణించారనేటటువంటి వార్తను రావణాసురునికి చేరవేశారండి. ఇక రావణాసురుడు ఆలోచనలో పడ్డాడట. ఏం చెయ్యాలి అని ఆలోచించి అతని కుమారుడైనటువంటి అక్షకుమారుణ్ణి రమ్మన్నారట. అక్షకుమారుడు తండ్రి తన వంక చూస్తున్నాడు అని తెలియగానే ఎంతో ఉత్సాహంగా లేచి నిలబడ్డాడట. అందరిలోకి చిన్నవాడట అక్షకుమారుడు. అయినా కూడా అతను యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడట. ఆహా, ఈరోజు కదా నాకు కీర్తి వస్తుంది అని చెప్పి బయలుదేరాడట. అప్పుడు ఈయన చెప్పారట, నువ్వు రథం నడపటంలో గొప్పవాడివి కదా, ఖడ్గ విద్యలో గొప్పవాడివి కదా, కనుక నువ్వు గొప్ప గొప్ప బలం కలిగినటువంటి వారిని, మహాశక్తి సంపన్నులందరినీ కూడా నీ వెంట తీసుకువెళ్ళి అతగాడిని ఎవడినో కానీ అతను దయ్యమో భూతమో తెలియదు, అతనిని నీవు ఓడించి రావోయ్ అని పంపుతూ ఏం చెప్పారట, నిన్ను పంపించటం నాకు ఇష్టం లేదు అని అన్నాడట రావణాసురుడు. ఎందుకంటే అందరికన్నా చిన్నవాడివి, ముక్కుపచ్చలారనటువంటి వాడవు, నిన్ను అక్కడికి పంపించడం నాకు సమ్మతంగా లేదు, అయినప్పటికీ నిన్ను పంపించటం తప్పటం లేదు. ఎందుకయ్యా అని అంటే యోధులైనటువంటి పరివారం ఉండగా రాజు బయలుదేరటం అనేటటువంటిది క్షాత్ర లక్షణం కాదు అని అన్నారనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మరి అదేమిటో ఈ శ్లోకం ఎవరి కళ్ళలో పడలేదో ఏమిటో నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన్ని రావణ బ్రహ్మ అన్నటువంటి వారు మరి ఇక్కడ క్షాత్రత్వం గురించి మాట్లాడుతున్నాడే ఆయన. అంటే రావణాసురుడు క్షత్రియుడా? ఈ ప్రశ్న ఎందుకు రాలేదు? అది అంటే యుద్ధానికి వెళ్ళేటటువంటి విద్య ఏదైతే ఉందో దాన్ని క్షాత్ర విద్య అంటాం అన్నమాట. క్షత్రియులు ఏదైతే పాటిస్తున్నారో అది మనం కూడా పాటించవలసిందే కదా యుద్ధానికి వెళ్ళినప్పుడు. అందుకని ఈయన ఏమన్నారండి, రావణాసురుడు ఏమన్నాడండి, క్షాత్ర విద్యలో అది చెప్పబడి ఉండలేదు కనుక, అది సమ్మతం కాదు కనుక నేను బయలుదేరకుండా నీకన్నా పెద్దవాడు యోధుడైనటువంటి ఇంద్రజిత్తు ఉండగా కూడా నిన్ను పంపవలసి వస్తున్నది. ఎందుకంటే వీరందరినీ దాటిన తర్వాతే అపరమహాయోధులు బయటికి వెళ్ళాలన్నమాట. మూలంగా ఎవరైతే ఉన్నారో రాజ్యానికి ఏమంటారండి స్తంభాలని చెప్తాం కదా, అటువంటి వారు అప్పుడు బయలుదేరాలి. తతిమాయోధులు ఉండగా ఈ స్తంభాలు బయటికి పరిగెత్తవన్నమాట. అది అందుకని ఎవరిని పంపకుండా చిన్నవాడైనటువంటి నిన్ను పంపాల్సి వస్తోంది అని బాధపడ్డాడట. ఏదైతేనేమి ఇతను అమిత ఉత్సాహంతో పరాక్రమంతో నా అంతటి వాడు లేడని బయలుదేరాడు. హనుమంతుణ్ణి చంపడానికి నేనే యుక్తుణ్ణి అని భావించాడు. కానీ అయినప్పటికీ అతను కూడా నిలబడలేదు. ఇక రావణునికి భయం వేయటం మొదలుపెట్టింది, భయం పెరగటం మొదలుపెట్టింది. ఈ అక్షకుమారుని చంపినప్పుడు తమ తపోశక్తితోని జ్యోతిష్చక్రం దాకా వెళ్ళగలిగినటువంటి మహర్షులు, దేవతలు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు అందరూ కూడా హర్షధ్వానాలు చేశారట, సంతోషించారట. ఆ సంతోషం అనేటటువంటిది ఈ రావణాసురునికి తెలిసినదన్నమాట. అది తెలిసేసరికి అంటే ప్రపంచమంతా ఒకవైపు మనం ఒకవైపు ఉన్నాం, మనకి కనీసం వీడికి మంచి జరగాలి అని కోరుకునేటటువంటి వాడు ఎవ్వరూ లేనప్పుడు ఏమవుతుందండి, వాడికి దడ బయలుదేరుతుందన్నమాట. ఇక తర్వాత బాధపడ్డాడట, అయ్యో జయంతుడు ఎంత అంటే ఇంద్రుని యొక్క కుమారుడు ఎంత శక్తివంతుడో అంత శక్తివంతుడైనటువంటి నా కొడుకుని కోల్పోయానే, యముడిలాగా ఈ వచ్చినటువంటి మహాప్రాణి ఎవరైనా ఉన్నారో కానీ యమునిలాగా నా పిల్లవాడి యొక్క ప్రాణాన్ని అతని నోట కరుచుకుని పోయాడే అని అనుకున్నాడట. ఇక చెబుతున్నారట, ఎవరో నిలబడలేదండి అక్కడ అనుకుంటూ ఇక ఇంద్రజిత్తు వంక చూశాడండి ఈయన. ఇక ఇంద్రజిత్తు తప్ప ఇంకెవరూ లేరనమాట. ఇంద్రజిత్ అనేవారు ఇంకా ఫైనల్ ఆప్షన్ అక్కడ. ఎందుకంటే బాగా బలం ఉన్నటువంటి వారు ఏదైనా పెద్ద యుద్ధం జరిగితే రావణుని కన్నా ఇక నెక్స్ట్ స్టేజ్లో ఎవరున్నారు అని అంటే ఇంద్రజిత్తే అనమాట. ఇక తప్పదురా భగవంతుడు అసలు యాక్చువల్గా ఒక చిన్న వానరం కోసమని, ఒక దూతగా వచ్చినటువంటి వాని కోసమని, అతన్ని బంధించడం కోసమని ఇంద్రజిత్తు లాంటి వాడు వెళ్తున్నాడు అని అంటే అక్కడే రాజ్యం యొక్క పవర్ బలం అంతా పడిపోయింది, శక్తి అంతా పడిపోయిందని అర్థం అన్నమాట అక్కడ. ఇక ఈ ఇంద్రజిత్తుని చూసి నీవే వెళ్ళి తేవాలి అని చెప్తూ ఏమని చెప్తున్నారండి, యుద్ధం చేయకు, అతనితో యుద్ధంలో ఎవరూ గెలవలేరు, అది అర్థమైపోతుంది. రెండవది, కఠినంగా అతనితో మాట్లాడకు, అతనితో మాటలు పని చేయవు. మూడవది, వజ్రాయుధాన్ని ఉపయోగించకు. వజ్రాయుధం కేవలం ఇంద్రుడి దగ్గరే కాదండి, ఇంద్రజిత్తు దగ్గర కూడా ఉన్నదన్నమాట. అంటే ఒక ఎలక్ట్రిక్ పవర్ అన్నమాట వజ్రాయుధం అంటే. దానిని కూడా ఉపయోగించకు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన దానిని బట్టి అతని మీదికి నువ్వు
వజ్రాయుధం లాంటి దానిని ప్రయోగించినా కూడా ఆ ఎలక్ట్రిక్ పవర్ కూడా అతన్ని ఏమీ చెయ్యలేదు. అది తిప్పి మళ్ళీ మనకే వస్తుంది కనుక ఇవేవి అతని మీద పని చెయ్యవు. అతను అగ్నితుల్యుడు అని అర్థమవుతున్నది. కనుక నీవేం చెయ్యాలంటే బ్రహ్మాస్త్రం అనేటటువంటి దానిని నీవు కూడా పొంది ఉన్నావు కనుక దానిని ఉపయోగించు, దానితోనే తీసుకురా అని చెప్పారనమాట. ఎన్నో యుగాలుగా బతికినటువంటి వాడు రావణాసురుడు. తన సంస్థానాన్ని, తన రాజ్యాన్ని యుగాల తరబడి పెంచుకుంటూ వచ్చినటువంటి వాడు ఒక వానరుడి కోసమని బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించమని చెప్పి ప్రముఖుడైనటువంటి ఇంద్రజిత్తును పంపిస్తున్నాడంటేనే లంకా నగరం అక్కడితోని ధ్వంసం అవ్వటానికి సిద్ధంగా ఉందని అర్థమైపోతుంది అనమాట. అయిపోయింది, రావణుడు ఒక పెద్ద ఫెయిల్యూర్ అని అక్కడే అర్థమైపోతుంది. అక్కడే అతను తెలుసుకొని ఉండాల్సింది. అంటే భగవానుడు మనకి ఎప్పటికప్పుడు సూచన చేస్తూనే ఉంటాడు. దాన్ని అందుకొని అప్పటికైనా మన తప్పుని మనం తెలుసుకొని ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నమాట. తప్పుని తెలుసుకోకుండా ఇంకా మొండిగా నాదే సరి అయినటువంటిది, నా నిర్ణయమే సరి అయినటువంటిది, నేనే కరెక్ట్ అని ఎప్పుడైతే అనుకుంటామో రావణాసురుడిలాగా పతనం కాక తప్పదు. భగవంతుడు సూచిస్తూనే ఉంటాడు ఇన్ని సూచనలు. ఆఫ్టర్ ఆల్ ఒక వానరుడు అండి. ఈ వానరుడిని పట్టుకోవడానికి బ్రహ్మాస్త్రం ఉపయోగించడం ఏంటంటే విచిత్రంగాను. గొప్ప శక్తి, గొప్ప యోధుడు అయినటువంటి ఇంద్రజిత్తుని పంపించటమా? అదేమన్నా పెద్ద యుద్ధమా? యుద్ధం కూడా కాదు. తమ ప్రెమిసెస్లో, తమ అశోకవనంలో ఉన్నటువంటి వాడిని బంధించటం కోసం ఇంద్రజిత్తు లాంటి వాడు వెళ్ళటమా? ఎక్కడి విచిత్రం ఇది? అక్కడే అర్థమైపోవాలి. అయిపోయింది, ఇక మన సీన్ అంతా మూసేయాల్సిందే అని అర్థం కావాలి. అది అర్థం కాకుండా ఇంకా తన పట్టు తనదే అని అహంకరించి, ఈగో అంటారే, దాన్ని పట్టుకొని వేళ్లాడకూడదనమాట. తప్పుని తెలుసుకుని ఉంటే బాగుండేది. కానీ ఇంద్రజిత్తుని పంపించాడు. అది కూడా ఈ సలహాలన్నీ ఇచ్చి పంపించాడు. పంపించి మళ్ళీ చెప్తాడు ఇతనితో కూడా, అయ్యో బాలుడైనా నిన్ను పంపిస్తున్నానయ్యా, నిన్ను పంపించకూడదు, నేనే వెళ్ళి ఉండాల్సింది. ఎందుకంటే నిన్ను కోల్పోతే నీ తల్లి కూడా ఎంతో బాధపడుతుంది. కానీ నీలాంటి వాళ్ళు యోధులు ఉండగా రాజులు కదిలి వెళ్ళకూడదు కదా, అందుకనే నేను ఆగుతున్నాను అని పాపం బాధపడతాడనమాట రావణాసురుడు. ఇక ఇంద్రజిత్తు కథన రంగంలోకి వెళ్తాడు. వెళ్ళి మొత్తానికి ధనుష్టంకారం చేస్తాడు, నేను వస్తున్నాను అని. ఈ ధనుష్టంకారం ఎలా ఉంటుంది? వీణుల విందుగా ఉంటుందన్నమాట హనుమంతుల వారికి. ఆహా, మళ్ళీ యుద్ధం చేయడానికి మళ్ళీ మనకొక అవకాశం దొరికిందయా అని ముందుకు వచ్చాట. ఇక గురి చూసి ఇంద్రజిత్తు కొడితే ఎవ్వరూ తప్పించుకోలేరటండి. గురి తప్పదట ఇంద్రజిత్తుది. అటువంటి ఇంద్రజిత్తు కేవలం బాణాలు మాత్రమే వేస్తున్నాడు. ఇంద్రజిత్తు బాణం ఉపయోగించటం ఏంటండి? కానీ ఆ వానరుణ్ణి ఎలా అయినా సరే పట్టుకొని తీసుకురమ్మని చెప్పారు కనుక, బంధించమని చెప్పారు కనుక ఇతని ప్రయత్నం అంతే. ఇక బాణాలు వేస్తూ ఉంటుంటే ఆ బాణాలకి చిక్కకుండా ఈతగాడు దాగుడు మూతలు ఆడుతున్నట్ట హనుమంతుల వారు. ఇటు పరిగెత్తుతున్నారట, అటు పరిగెత్తుతున్నారట. మాయ లేదు, మంత్రం లేదు. బాణం ఇటు వేస్తుంటుంటే వెంటనే అటు పక్కకి, మళ్ళీ ఇంకొంచెంసేపు ఇటు వేస్తుంటే అటు పక్కకి, అలా మొత్తానికి అటు ఇటు దాగుడు మూతలు ఆడేసరికి ఇంద్రజిత్తుకి విసుగు వచ్చినదట. ఇక చూసి ఇక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడనమాట. ఆయనకు అస్సలు ఇష్టం లేదు ఇంద్రజిత్తుకి ఇతను గాని మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటం. అయినప్పటికీ ఇక తప్పక ఏం చేశాడు, ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇతను మహావానరంలాగున్నారు, నిజంగానే ఒక విచిత్ర ప్రాణి ఇతను. ఇతన్ని సంహరించటం కుదరని పని, ఇతన్ని ఓడించటం కుదరని పని, చంపటం కుదరని పని కనుక ఇతని మీదికి బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాలి అని ప్రయోగించాడట. ప్రయోగించిన వెంటనే క్షణకాలంలోనే బ్రహ్మాస్త్రం నిర్వీర్యమైపోయిందండి. ఈయన్ని వదిలేసింది హనుమంతుల వారిని. ఎందుకంటే పూర్వం ఏనాడో బ్రహ్మగారు ఈయనకి ఇచ్చినటువంటి వరం అన్నమాట. నా శక్తులన్నీ నిండి ఉన్నటువంటి అస్త్రం కూడా నిన్ను ఏమీ చేయలేదు. టాప్ బ్రహ్మాస్త్రం అంటే అది కూడా నిన్నేమీ చెయ్యలేదు, అంతటి శక్తిమంతుడివి నీవు అవుతావు అని హనుమంతుల వారిని ఆశీర్వదించారు. అందుకని బ్రహ్మాస్త్రం వచ్చి ఇన్ని తగలగానే అది వాస్తవానికి మొత్తం చుట్టిపారేస్తుంది. కానీ అది వెంటనే ఎక్కడికక్కడ పక్కకి పడిపోయిందనమాట. కానీ వచ్చినటువంటిది బ్రహ్మాస్త్రం అని ఈయనే తెలుసుకొని బ్రహ్మని అవమానించినట్లే కదా దాన్ని కట్టుబడకపోతే. అందుకని బ్రహ్మదేవుణ్ణి గౌరవించినట్టు ఉంటుంది. పైగా వీళ్ళు ఏదో నన్ను బంధించినట్టు అని అనుకుంటే నాకు కావలసింది రావణాసురుణ్ణి చూడటం కూడా కదా. ఎందుకంటే అతనితో కూడా మాట్లాడి అసలు అతని ఆలోచన ఇంకా ఇప్పటికే తెలిసింది. అతని యుద్ధ నీతి ఏ పాటు ఉందో అర్థమైపోతూనే ఉంది. ఓ ప్లానింగ్ లేదు, పాడు లేదు. కనుక
ఇంకొంచెం మాట్లాడితే ఇంకేమన్నా వివరం తెలుస్తుందేమో కనుక అతని దగ్గరికి వెళ్ళడానికి నాకు ఇది ఒక అవకాశం అని అనుకున్నారట. ఇక ఈ ఎప్పుడైతే కనుక ఈయన ఇలా చేతులు కట్టుకొని నిలబడిపోయారో వెంటనే ఏమైందండి, ఈ రాక్షసులందరూ వచ్చారు. వచ్చేసి అబ్బో ఇంకేముంది, ఇతన్ని మనం ఎలా అయినా సరే కట్టేయాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదని చెప్పి ఇతన్ని మొత్తం అంతా కూడా జనపనారలతోటి వల్కలతోటి అంటే చెట్ల నుంచి తీసినటువంటి ఈ ధాన్య వస్త్రాలకు ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఆ వల్కలను తీస్తారు. తర్వాత కొంతమంది వస్త్రాలను తీసుకొస్తారు. అన్నిటినీ తీసుకొచ్చి ఇతని గాడి పెద్ద దేహాన్ని కాస్త చుట్టేస్తారు. అంటే ఒకళ్ళకి సంబంధం లేకుండా యుద్ధం జరుగుతుంది యాక్చువల్గా. ఇవన్నీ తెలుసుకోవడానికే హనుమంతుల వారు ఇంత చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ సేనాధిపతి ఎవరండి? ఇంద్రజిత్తు. ఇంద్రజిత్ ఇందాకే చెప్పాం, రాజు అయినా సరే యుద్ధ రంగంలో సేనాధిపతి ఏది చెప్తే అదే చేయాలి. అటువంటిది ఈ రాక్షసులకి ఇంద్రజిత్ ఏమన్నా ఆజ్ఞ ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ వీళ్ళు వెళ్ళిపోయి అంటే ఒకళ్ళకి అసలు కోఆపరేషన్ కోఆర్డినేషన్ అనేది లేదు అక్కడ. ఎవడికి వాడే నేనే చేసేయాలి అనుకునే ఆలోచన తప్పిస్తే మనకి ఇతను ఒకడు ఉన్నాడు కదా, ముందుండి నడిపిస్తున్నాడు కదా, అతని మాట విందాం అనేటటువంటిది లేదనమాట. సో అతను కూడా నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను, మీరేమీ చెయ్యొద్దు. ఒక లీడర్ ఏం చేయాలంటే తాను ఏం చేస్తున్నాడో కూడా పక్క వాళ్ళకి చెప్పాలి. ఇతను కూడా ఏంటి, ఇతను చేశాడు తప్పిస్తే అయితే ఇప్పుడు నేను ఫలానేది ప్రయోగిస్తాను అని చెప్తే ఇతరులకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాడు అనేది. సో ఇతనికి మాత్రమే తెలుసు బ్రహ్మాస్త్రం ప్రయోగించామని. సో అక్కడ అదృశ్యంగా ఇతనిని చుట్టబెడుతుందన్నమాట బ్రహ్మాస్త్రం ఆ శత్రువు మీద. కానీ ఇక్కడ మరి అదృశ్యంగా ఉన్నప్పుడు యువతల వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, అది కట్టేసింది చుట్టేసింది అని. అందుకని వీళ్ళందరూ ఏం చేశారు, ఏమైందో ఏమిటో, హనుమంతుడు ఇలా నిలబడిపోయాడు కదా, ఇదే ఛాన్స్ అని చెప్పి అందరూ కలిసి వెళ్ళి అతన్ని కాస్త కట్టిపడేశారు. ఎప్పుడైతే వేరే తాళ్ళు కానీ వస్త్రాలు కానీ వల్కలు కానీ ఇటువంటివి ఏవైనా సరే వచ్చాయి అని అంటే బ్రహ్మాస్త్రం వదిలేస్తుందన్నమాట. ఇక నేనెందుకు, నా అవసరం లేదుగా, మీ ఏడుపు మీరు ఏడవండి అంటుందన్నమాట. బ్రహ్మాస్త్రం దాన్ని అది వెళ్ళిపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుందన్నమాట. అది చూసేసరికి గుండె నీరైపోయింది ఇంద్రజిత్తుకి. ఇక్కడ బ్రహ్మాస్త్రం అంటే పెరుమాళ్ళు ఆచార్యులు అండి. వీళ్ళు తీసుకొచ్చి ఎప్పుడైతే కనుక నువ్వు ఆ బ్రహ్మాస్త్రంతో చుట్టబడి కట్టబడి ఉండాలి అనుకున్నంతసేపే నీ రక్షణ అనమాట, నీకు గౌరవం. అలా కాకుండా ఈ వల్కలేవో తీసుకొచ్చుకొని ఇవన్నీ ఏంటండి మన స్వతంత్రం అనమాట. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి 10% స్వతంత్రం ఉంటుంది కదా, 10% ఇస్తాడు పాపం ఆయనకు మన స్వతంత్రం, 90% ఆయన చేతిలో ఉంటుంది. కానీ మనం నిదానంగా అంత కబ్జాదారులం కదా, మనం ఏం చేస్తాం, ఈ 10% కాస్త 90% చేసి ఆయనకే 10% అట్టే పెడుతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే నీ స్వతంత్రాన్ని ఉపయోగించి ఈ వల్కలు ఈ చీరలు ఇటువంటి వస్త్రాలన్నింటినీ తీసుకొచ్చి నీ జీవితాన్ని చుట్టుకోవటం మొదలు పెడుతూ ఉంటావో, ఎప్పుడైతే నీ పిచ్చి ఆలోచనలతోని నీ సొంత ఆలోచనలతోటి నీ పక్వంతో నీ జీవితాన్ని సవరించుకోవటం మొదలు పెడుతూ ఉంటావో, బ్రహ్మాస్త్రం ఆచార్యుడు వదిలేస్తాడు, పెరుమాళ్ళు వదిలేస్తారనమాట. అది ఇక ఆ తర్వాత ఎవ్వరూ పట్టించుకునేవాడు ఉండడు. ఇక్కడ ఎప్పుడైతే ఈ బ్రహ్మాస్త్రం వదిలి వెళ్ళిపోయిందో ఇంద్రజిత్తుకి గుండె జారిపోతుంది. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయనకు కనిపిస్తుంది, ఆయన అస్త్రం కాబట్టి ఆయనకు కనిపిస్తుంది. బ్రహ్మాస్త్రం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయి దాన్ని అది వదిలేసింది, దాన్ని అది వెళ్ళిపోయింది అని అర్థమైపోయింది అనమాట. మరి హనుమంతుడు ఎందుకట్లా కట్టబడి ఉన్నట్టు? ఇప్పుడు ఇంతకీ హనుమంతుడికి ఈ వచ్చినటువంటి వానరునికి బ్రహ్మాస్త్రం అంటే ఏమిటో తెలుసునా తెలియదా? కానీ అతని బలానికి తాళ్ళు చొప్పలు ఇవేవి పనిచేయవు. ఈ చొప్పతాళ్ళు ఇవి ఏం పని చేస్తాయండి? జనపనారలతో కట్టారు, జనపనార పుటిక్కిని తెగిపోతుంది. వల్కలు ఎక్కడాగుతాయండి అవి? అతను ఒక్కసారి ఇలా అన్నాడంటే మొత్తం చీరుకుపోతాయి. అతను గోళ్ళే ఇంత ఉన్నాయి హనుమంతుల వారి, గోళ్ళతోటే చీరి పడేశాడు అందరు. నేను ఇక ఏవో చీరలు వస్త్రాలు తీసుకొచ్చి కట్టేశారు ఇతన్ని. అవి ఎక్కడాగుతాయండి? ఒక్కసారి ఇలా పెద్దగా అతని దేహాన్ని పెంచాడంటే అవి అసలు పనే చెయ్యవు. ఇంద్రజిత్తుకు అర్థమైపోతుంది, ఒకవేళ ఇతను కనుక మొరాయిస్తే ఇవి ఏవి పని చెయ్యవు. ఎంత మూర్ఖపు పని చేశారు కదా ఈ సైన్యం అంతా, ఈ రాక్షస సైన్యం అంతా అని అనుకున్నాడట అతనికి మనసులో భయం గుబగుబలాడుతూనే ఉంది. ఇక ఈ రాక్షసులకు ఏం తెలుసు పాపం, వీళ్ళంతా కూడా మన ప్రతాపంతో ఇతగాడు కట్టబడ్డాడు అనుకొని గుబి గుద్దుతూ పిడికిళ్లతోటి, అతనికి ఏమీ లేదు, ఊరికిన అలా పూల బంతులు వచ్చి ఆయన్ని తగిలి వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాయట హనుమంతుల వారికి.
ఆ జబ్బల్ని గుబి గుబి గుద్దుతూ, కొంతమంది కాళ్ళ వరకే ఉన్నారట, ఆ కాళ్ళని ఊరుల్ని గుబి గుబి గుద్దుతూ తీసుకువచ్చారట. పద నడు అనుకుంటూ తెచ్చారట. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురునితో చెప్పాట, ఇతనే అశోకవనాన్నంతా పాడు చేసింది ఇతనే స్వామి, ధ్వంసం చేసింది ఇతనే స్వామి అని చెప్పాడట. ఇక అందరూ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ప్రతాపవంతులాగా కట్టేసి ఉన్నాడు కదా, అందుకని ఏమన్నారట అందరూ కూడా. పైగా వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, బ్రహ్మాస్త్రంతో కట్టబడ్డాడు కాబట్టి ఏం చేయలేడు అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, చంపుడు, అతన్ని చంపండి, ఉరి తీయండి, శిక్షించండి, కాల్చండి, కొట్టండి, గుద్దండి అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారట అందరూ కూడా. ఇక ఇవేవి పట్టించుకోకుండా హనుమంతుల వారు జాగ్రత్తగా వాళ్ళందరినీ చూస్తున్నారట. అంటే వీళ్ళకి ఎవరికి కూడా జ్ఞానం అనేటటువంటిది లేదు అని అర్థమైపోయిందట. ఇక రావణాసురుడు ఒకసారి ఆంజనేయ స్వామిని మొత్తం పరికించి చూశాడట. చూసి పక్కనున్నటువంటి మంత్రులతో చెప్పారట, అతని గురించి తెలుసుకోండి, ఏమిటి అతను అసలు విషయం ఏంటో కనుక్కోండి అని అన్నారట. అంటే వాళ్ళు వచ్చి కనుక్కున్నారు. ఆ మంత్రి గారు వచ్చి కనుక్కోగానే ఏమని చెప్పారండి, నేను వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుని యొక్క దూతని, ఆయన పంపగా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి హనుమంతుల వారు చెప్పారట. ఇక హనుమంతుల వారు ఆ మాట అనగానే రావణాసురుడికి ఇంకా కోపం వచ్చేసింది. సుగ్రీవుడు ఎవరు, వాలి తమ్ముడే కదా, వాలి ఎవరు, వాలికి ఏనాడో చెప్పాను నా రాజ్యంలో సగభాగం నీది, నా భార్య మీద, నా పిల్లల మీద, అందరి మీద హక్కు నీకు కూడా ఉంటుంది, సగం హక్కు నీకు కూడా ఉంటుందని చెప్పాను కదా, అటువంటి వానికి తమ్ముడు కదా ఇతను, మరి ఇంకేంటి మామూలుగా వచ్చి మాట్లాడకుండా ఈ ధ్వంసం చేయడం ఏంటి అని అనుకున్నాడట. ఇక ఆ క్రోధంతో ఊగిపోతున్నటువంటి రావణాసురుణ్ణి చూసి హనుమంతుల వారు ఆశ్చర్యపోయారట. అంటే చూడముచ్చటైనటువంటి రూపమే, నల్లగా ఉన్న కళగలిగినటువంటి రూపమట, మేఘంలా ఉన్నాడట అతను. అతని పలువరుస ఎలా ఉందట, తెల్లగా ముత్యాల్లాగా ఉన్నాయట. అరే ఇంత సుందర రూపం కలిగి ఉన్నాడు కదా, ఏమిటా ఇతనికి దుర్బుద్ధి అని అనుకున్నాడట. ఒక కాటుక కొండ ఎలా అయితే ఉంటుందో అలా చక్కగా ఉన్నాడట. హనుమంతుల వారి గొప్పతనం చూడండి, వాల్మీకి వారి గొప్పతనం చూడండి. దుష్టుణ్ణి కూడా ఎక్కడ దుష్టపు మాటల్ని ఉపయోగించలేదండి, అతన్ని కూడా చక్కని మాటలు, సాత్వికమైన మాటలతోనే వర్ణించారు. అందుకని ఎప్పుడు కూడా నోటి నుంచి దుష్టమైనటువంటి మాటల్ని రానియకూడదు అని చెప్తారు. సుందరకాండ మనం చేసుకునేదే అందుకనమాట, మనలో పరివర్తన రావడం కోసమనే చేసేది. ఇక మేరు శిఖరంతో పోల్చారండి. ఒక మేరు శిఖరంలాగా అక్కడ కూర్చుని ఉన్నటువంటి రావణాసురుణ్ణి చూసి, అయ్యో ఇతని రూపమే ఇంత అత్యద్భుతంగా ఉంది కదా, నిజంగా ప్రశంసనార్హం ఇదంతా. అయినప్పటికీ ఇంత ప్రశంసనీయంగా ఉన్నటువంటి ఇతని రూపము, తేజస్సు, ఇదంతా ఏం చేసుకోవాలి? ఇంత తేజస్సు ఉన్నటువంటి వాడిని చూసి ప్రతి ఒక్కరు కూడా భయకంపితులైపోతున్నారు. ఎందుకని? ఇతని దుష్టచర్యలను చూసి, ఇతని దుష్ట చేష్టితలను చూసి. అంటే గుణం మంచిది కాకపోతే నీకు ఎంత ధనమున్నా, ఎంత జ్ఞానమున్నా, ఏమున్నా ఏమవుతుందండి? జనం దూరం అవుతారనమాట. అయ్యయ్యో ఇతని యొక్క గుణాలన్నీ కూడా మంచివై ఉంటే కనుక అందరికీ ఉపయోగపడేవాడు కదా, సర్వలక్షణ శోభితుడై ఉంటే బాగుండేది కదా అని అనుకున్నారట. అధర్మ కృత్యాలు చేయటం వలన ఏమవుతుందండి? మంచి లక్షణాలు కూడా చెడుగా మారిపోతూ ఉంటాయి. ఎంతటి అగత్యం పట్టింది కదా ఇతనికి అని అనుకున్నాడట. అనుకొని ఇతని దాన్ని ఈయన హనుమంతుల వారు ఆలోచించుకుంటే అక్కడ రావణాసుల వారు తన సెకండ్ ట్రాక్ తనకు నడుస్తుంది అనమాట. తన మనసులో తను ఆలోచించుకుంటాడు, ఇంతకీ ఇతను ఎవరు చెప్పారు కదండి, సుగ్రీవుడు పంపిస్తే వచ్చినటువంటి దూతని నేనని చెప్పాడు కదా, ఈయనకు నమ్మకం ఏర్పడట్లేదు. పైకి ఈయన మాట్లాడుతున్నారు కానీ ఈయనకు మనసులో అంతా ఈతనాడు కానీ నేను అప్పుడెప్పుడో కైలాస పర్వతానికి వెళ్ళినప్పుడు నంది నన్ను శపించాడు, ఆ నంది కానీ ఇలా రాలేదు కదా వానర రూపంలో, ఆ నందే కానీ పంపించలేదు కదా నా మీద ఆ కోపాన్నంతా తీర్చుకోవడానికి, లేదు అంటే నాతోని ఎప్పటి నుంచో శత్రుత్వం ఉన్నటువంటి బాణాసురుడు కానీ వానర రూపంలో ఇక్కడికి రాలేదు కదా అని తన దాన్న తను ఆలోచిస్తున్నట్ట. ఆలోచించుకొని మళ్ళీ మంత్రులందరిలోకి ముఖ్యుడైనటువంటి వాడు ఎవరని ఇందాక చెప్పుకున్నాం, ప్రహస్తుడు, అతని కుమారుడే కదా చనిపోయాడు, జమ్ముమాలి అతని కుమారుడే కదా, ఈ ప్రహస్తుడిని పంపించారనమాట. ఇక బాబా ఆ ప్రహస్తుడు అక్కడ దాకా వెళ్ళి, ఎందుకు వచ్చావు, ఎవరు నువ్వు, నిన్ను చూసి రాక్షసి స్త్రీలందరూ కూడా భయపడుతున్నారు, వాళ్ళందరినీ ఎందుకు భయపెట్టావు అని అడిగారట. అప్పుడు హనుమంతుల వారు చెప్పారట, నేను భయపెట్టమేంటి, నేను ఎవరిని భయపెట్టలేదన్నారట. తర్వాత
ఈతగాడు ప్రహస్తుడు ఏమన్నట్ట, నువ్వు కూడా భయపడాల్సినటువంటి పని లేదంటే, నేను ఎక్కడ భయపడుతున్నాను, నాకు భయపడాల్సినటువంటి పనే లేదని చెప్పారట. నేను ఎవరిని భయపెట్టను, నేను భయపడను అని చెప్పారట. చెబుతూ ఇంకా అంటున్నారట, నిజంగా నువ్వు వానరుడివేనా, కానీ మాకు అలా అనిపించటం లేదు, ఎందుకంటే నువ్వు రూపమాత్రంగానే వానరుడవు, తతిమాదేది వానరాలకుండే లక్షణం నీకు కనిపించటం లేదు. చక్కగా చెప్పారండి, రూపమాత్రంతో వానరం, మామూలు వానరంగా కనిపిస్తున్నావు కానీ ఆ తేజస్సు అది వానరుడికి ఉండేటటువంటి తేజస్సు కాదు. ఎలా అవుతుందండి? రూపమే వానరం, తేజస్సు రుద్రునిది, శక్తి వాయువుది, బలం కేసరిది. అందుకని ఉత్త వానర రూపం ఇది ఎందుకు అవుతుంది? అందుకనే ఎవరితోనైనా సరే మనం తలపడేటప్పుడు మనకు కనిపించే రూపం కాదు, వారి పూర్వపరాలు తెలుసుకొని తలపడాలట. అది ఇక చెప్పేసరికి అప్పుడు ఈయన అన్నారట, మీరు భయపడుతున్న విధంగా నేను కుబేరుని దూతని కాదు, లేదా ఇంద్రుడి దూతని కాదు, ఇందాక చెప్పినట్టుగానే నేను సుగ్రీవుని దూతను, నేను వానర జాతికి చెందినటువంటి వాడను, నా అంతటా నేనే లంకకు వచ్చాను, నన్నెవ్వరూ దీన్ని నాశనం చేయమని పంపలేదు, నన్నెవ్వరూ ఇక్కడ యుద్ధం చేయమని పంపలేదు, నా అంతట నేనే ఈ పనిని చేశాను. ఎందుకంటే కేవలం దుర్లభమైనటువంటి దర్శనం కోసం. దుర్లభమైనటువంటి దర్శనం ఎవరిది ఉంటుందండి? రావణాసురుడిది ఉంటుందన్నమాట కదా. ఎవరికి పడితే వాళ్ళకి ఉత్తినే కనిపించేస్తాడండి. ఏదో సీత దగ్గరికి 10 సార్లు వచ్చేళ్ళాడు కదా అని అందరి దగ్గరికి ఉత్తినే తన దర్శనాన్ని ఇచ్చేస్తాడా ఏంటి? దుర్లభమైనటువంటి దర్శనం, అదే చూద్దామని వచ్చాను చెప్పేట. ఏమంటే రావణాసురుడు నేను చూడలేదు అశోకవనంలో, చక్కగా చూశాడు కదా. కానీ రావణాసురుడు ఇందాక అనుకున్నాం కదా, రావణాసురుడు సీత దగ్గర మాట్లాడినట్టు ఇందాకే చెప్పాడు, అతను నీ మీద ఉన్న వలపుతోని నేను చాలా నిగ్రహించుకొని మాట్లాడుతున్నానని చెప్పాడు. అంటే ఇతనికి అసలు నిజమైన ఆగ్రహం ఉంటే ఇతని ఆలోచన ఇంకెంత కుపితుడై ఆలోచిస్తాడో అది కూడా తెలుసుకోవాలి కదా. అందుకని అదంతా తెలుసుకోవటానికని నేను ఇక్కడ దాకా వచ్చారట. ఇక వాళ్ళందరినీ నేను కొట్టాను చంపాను అని అంటే నీ దర్శనం కోసం ఎలాగా అని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ వచ్చి నేను కేవలం అశోకవనాన్ని ధ్వంసం చేసింది అందుకే, అప్పుడు నన్ను నీ దగ్గరికి తీసుకురావాలి కదా. కానీ వాళ్ళందరూ వచ్చి నన్ను సంహరించడానికి ప్రయత్నించారు. వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను ప్రాణరక్షణార్థం వాళ్ళను కొట్టాను. ఏమిటి నాకు ప్రాణరక్షణ అంట, నా ప్రాణరక్షణకి కోసం మాత్రమే నేను వాళ్ళని చంపాను తప్ప అబ్బెబ్బే అంతకు మించి నాకేమీ లేదు, నన్ను ఎవరు పంపలేదు, ఎవరిని చంపమని నాకు చెప్పలేదయా అని చెప్పారట. నేను ఇక్కడికి ఒక రాజకార్య నిమిత్తమై వచ్చాను అని చెప్పాడనమాట. ఒక దూత చెప్పేటటువంటి మాటలండి. నేను రాజకార్యం కోసం అని వచ్చాను. ఎందుకనంటే ఈ లంకని చూసిన తర్వాత, పుష్పక విమానాన్ని చూసిన తర్వాత ఈయన కనిపించింది అనమాట. అందులో అమ్మవారు కూడా రావణాసురునికి హితవు చెప్పారు. అందుకని దూతగా ఆయన కూడా ఏం చేయాలనుకున్నాడు, నేను కూడా రావణాసురునికి హితవు చెప్పాలి. ఒకవేళ మనసు మారితే మంచిదే కదా, అందుకని నేను కూడా హితవు చెప్పాలి అని అనుకొని ఈయన ఇక్కడి దాకా వచ్చారనమాట. వచ్చి ఏమని చెప్పారండి, నన్ను శ్రీరాముని యొక్క దూతగా ఎరుగుము, నేను ఆయనకి దూతని, సుగ్రీవుని కింద పనిచేస్తున్నటువంటి వానరుడనే కానీ నేను దూతనెవరికి, శ్రీరాముడను. అంటే అక్కడే అర్థమైపోతుందండి, ఇద్దరి రాజులకి ఈయన దూత అన్నమాట. ఒక రాజు కింద పనిచేస్తే ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు ఇద్దరు రాజుల కింద ఒకడే దూత. అంటే ఇద్దరి రాజులు ఇతన్నే నమ్ముతున్నారు అని అంటే ఇతని మాటని తూచా తప్పకుండా ఎదుటివాడు వినాలి, పాటించాలి అని అర్థం చేసుకోవాలి. అది కూడా రావణాసురుడు అర్థం చేసుకోలేకపోయాడు అనమాట. అది అందుకని ఓ రావణ, నేను నీతోని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను, అవి ఏమిటో వినవయ్యా అని చెప్పి మొదలుపెట్టారనమాట. ఇక హనుమంతుల వారు రావణాసురునితోని దూతగా వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు అనేది, ఏం చెప్పారు అనేది మనం మళ్ళీ రేపటి విషయంలో తెలుసుకుందాం. స్వస్తి. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని